Children may be born into different worlds, but all children deserve the same opportunities in life. A chance to learn, to grow, to build their talents and develop their skills, to realize their potential and find their place in the world. But some children, even in rich countries, get left behind. Learn how the gaps in educational inequality can be closed. Inequality is hitting children right now across the developed world, in your country. There's so much outrage about the accumulation of wealth among the richest, but it's time to address how growing inequality పేదరికం, కనీస వస్తుల లేమికి నిలయాలు భాగ్యనగరంలోని వందలాది బస్తీలు. రెక్కల కష్టంపై బతికే పేదలు తమ పిల్లలకు మెరుగైన విద్య అందించాలని ఉన్నా ఆర్థిక స్తోమత సరిపోదు. ఇలాంటి పరిస్థితిలో మురికివాడలో మగ్గిపోతున్న భావితరాలకు విద్య, సాంస్కృతిక సేవలందించే సామాజిక బాధ్యతను భుజానేసుకుంది ఓ స్వచ్ఛంద సంస్థ. నేటి బాలలే రేపటి పౌరులు. బాల్యంలో పిల్లలకు విద్యాబుద్ధులు అందిస్తే పెరిగి పెద్దై సమాజహితం కోరే శక్తులవుతారు. ఈ సూక్తిని నమ్మిన ఓ యువ బృందం వివేకానంద, భగత్ సింగ్, జ్యోతిరావు పూలే లాంటి మహనీయుల స్ఫూర్తిని అందిపుచ్చుకొని పేదల బతుకుల్లో మార్పు కోసం పరితపిస్తోంది. సమాజ మార్పులో తమ వంతు బాధ్యతగా బస్తీలోని పిల్లల్లో నీతి, నైతిక విలువలు పెంపొందిస్తోంది అక్షయ విద్య బృందం. సమాజ సేవే లక్ష్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న యువతీ యువకులే అక్షయ విద్యా బృంద సభ్యులు. తల్లిదండ్రుల అవగాహన రాహిత్యం కారణంగా విద్యకు దూరమైన చిన్నారులను పాఠశాలలకు పంపించే బాధ్యతను అక్షయ విద్య తీసుకుంది. పగలంతా బడుల్లో గడిపే విద్యార్థులకు తిరిగి సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి సందేహాలు నివృత్తి చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కలిపితే 1452కు పైగా స్లమ్స్ ఉన్నాయి. ఇన్ని స్లమ్స్లో పిల్లలంతా చదువుకోకుండా ఉంటే వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు అయితే వాళ్ళ యొక్క ప్రభావం సమాజం మీద పడుతుంది. సమాజం అంటే మళ్ళీ మనమే అరే అని చెప్పి ఆలోచించి ఇలా కాదు అని చెప్పేసి 2012లో నేను చేస్తున్న నా ఉద్యోగానికి రిజైన్ చేయడం జరిగింది. మా కంపెనీ పక్కనే స్లమ్ కాబట్టి 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పిల్లలకి టీచింగ్ నేనే చెప్పేవాడిని. ఆటలు, పాటలు, గేయాలు, జానపద విషయాలు, మంచి అలవాట్లు, మారల్స్, తల్లిదండ్రుల వద్ద భక్తి, దేశం పట్ల డివోషన్ అన్నది కూడా అందరికీ పెంచుతున్నాము. మా ఈ చిన్ని ప్రయత్నంలో కూడా పిల్లల్లో వచ్చే మార్పులు అద్భుతంగా ఉన్నాయి. ఎవ్రీ మంత్ మాకు అక్కడ మీటింగ్ జరుగుతుంది అనమాట. పిల్లలతో ఎలా ప్రవర్తించాలో చెప్తారు, ఎలా మా పెద్దవాళ్ళతో ఎలా గౌరవించాలో. నేను ట్యూషన్కి వచ్చినాక నేర్చుకున్నా, పెద్దవాళ్ళతో ఎలా గౌరవించాలో చాలా నేర్చుకున్నా. అందులో ఒకటి సొసైటీలో ఎలా బతకాలో నేర్చుకున్నా. ఇటు పిల్లలకి ఇంట్లోకి ఎలా తీసుకోవాలంటే రోజు పని చేస్తాం మేము, ఇండ్ల పని అది చేసుకుంటూ ఉంటాము. మాకు చదివించడానికి కుదురుతలేదు, అంటే ట్యూషన్కి డబ్బులు కట్టడానికి అంత లేదు మా దగ్గర. వీళ్ళు ఏకలవ్య ఫౌండేషన్ అక్షయ విద్యా ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు. 2 సంవత్సరాల నుంచి మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అక్కడ ఇక్కడ గలీజుగా తిరిగేవాళ్ళు. కానీ ఈ ట్యూషన్ నడిచిన కాంచి మా పిల్లలు చాలా బాగా మురికిలా తిరగకుండా స్కూల్ నుంచి రాగానే ముఖం కడుక్కొని శుభ్రంగా ట్యూషన్లో పోయి చెప్తున్నారు.
బస్తీ పిల్లల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అక్షయ విద్య బృందానికి ఏకలవ్య ఫౌండేషన్ లాంటి ఇతర స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి.